బ్రో మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది కదా. ఇప్పుడు మంచిగా చేస్తున్నాడు, ప్రజలకి మంచిగా చేస్తున్నాడు. అండ్ అలాగే మన నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేసేసి మన అందరి జీవిత చరిత్రని బయట తీసి ఏంటంటే ఎవరెవరు ఏం చేశారో వాళ్ళని కూడా వదలకూడదు కదా, వాళ్ళని వదలట్లేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మంచి మంచి పనులు చేస్తున్నారు. మంచిగా సినిమా కూడా రిలీజ్ ఉంది. అంటే నారా లోకేష్ రెడ్ బుక్ అని కక్ష రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? ఇదే వాళ్ళ ప్రభుత్వంలో అప్పుడు వాళ్ళు కూడా చేశారు కదా. దాన్ని ఏమంటారు అప్పుడు? ఒక ముసలాయనని చూడకుండా జైల్లో 21 రోజు జైల్లో పెట్టారు, బెయిల్ రాకుండా. దాన్ని ఎవరు ఏమంటారు అప్పుడు? అంటే వాళ్ళు మనుషులు కాదా? వీళ్ళు జైల్లో పడేసరికి వీళ్ళు మనుషులు అయిపోయారా? అంటే ఆయన మనిషి, చంద్రబాబు నాయుడు మనిషి కాదా? ఆయన ఏజ్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. బట్ తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా 21 రోజైనా బెయిల్ మీద బయటకు వచ్చి మగాళ్ళ బయటకు వచ్చి మళ్ళీ ప్రచారాలు చేసి గెలిచి పార్టీని గెలిపించుకొని ధైర్యంగా సీఎం సీట్లో కూర్చున్నాడు. అదే తప్పు చేసిన గెలుస్తుండేనా? లేదు కదా. తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా సీఎం అయిపోయినాడు. సరే, ఒకవేళ తప్పు చేశారంటే జనాలు ఓట్లు వేసేవాళ్ళు కాదు కదా. ఇది కూడా అర్థం చేసుకోవాలి కదా మనం. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారంటారా? వీళ్ళు నిలబెట్టుకుంటున్నారు. కొన్ని ఏంటంటే వీళ్ళకి బడ్జెట్ లేదు. ఆల్రెడీ పోయిన ప్రభుత్వం అంతా దెంగిపోయింది డబ్బులు. ఇంక ఎక్కడి నుంచి వస్తుంది బడ్జెట్? ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు వీళ్ళు అడ్జస్ట్మెంట్ చేయాలి కదా. దాన్ని చేసిన తర్వాత చేస్తారు అది.